కత్తిని బాగా చేపించినాయి, కత్తిని బాగా చేపించినాయి. ఆపరేషన్ చేయించారు. రేపు పొద్దున్న యూట్యూబ్లో వైరల్ అవుతాయి. నువ్వే నేనా? యూట్యూబ్లో పెడతానండి కుర్రోడు. అందరికీ సో అయితే ఈరోజు అందరికీ హ్యాపీ సండే. సో అయితే సండే రోజున వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చానండి. మటన్ అంటే మళ్ళీ మీరు బీఫ్ అనుకున్నారు, బీఫ్ అయితే కాదండి. ఈరోజు వచ్చేసి గోట్ అయితే తీసుకొచ్చాను, గోట్ మీట్ అయితే తీసుకొచ్చాను. అంటే మన తెలిసిన వారు అయితే ఉన్నారు, మా ఫ్రెండ్ సాయిబు గారు ఉన్నారు. అయితే సాయిబు గారు కొట్టు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేశాను. అది రొంపిచర్ల సెంటర్లోనే అన్ని షాప్స్ ఉంటాయి కదా, చికెన్ కొట్టు, మటన్ కొట్టు అన్నీ ఉంటాయి కదా, అక్కడే అండి. సో అయితే అక్కడికి వెళ్ళి నేను 1 కేజీ మటన్ తీసుకొచ్చాను. అదేవిధంగా లంగ్స్ అయితే దబ్బు కూడా తీసుకొచ్చానండి. పొట్టేలు ఒక దబ్బు కూడా తీసుకొచ్చాను. దాన్ని లంగ్స్ ఊపిరితిత్తులు, పొట్టేలు యొక్క ఊపిరితిత్తులు కూడా తీసుకొచ్చాను. అయితే వాటిని చూసేయండి. అయితే ఇప్పుడు రెడీ అయ్యి శుభ్రంగా చీర కట్టేసుకొని ఇటునైతే వండటానికి రెడీ అవుతుంది. ఇక కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి ఇది మీటు, మటన్ మీటు. ఇది వచ్చేసి దబ్బలో పాయలు వచ్చినాయి దీంట్లో. నాకు ఇదేనా పాయ కాలు? నల్లిబొక్క లేదనుకుంటా, బాగా మర్చిపోయా బుజ్జా. ఏం కాదు, నల్లిబొక్క లేకపోతే ఇదిగో నల్లిబొక్క ఇదే చిన్నది. అవి వచ్చేసి దబ్బలు. ఈ దబ్బలని ఫ్రై చేద్దాం. పొట్టేలొక్క లివర్ ఏంటి లంగ్స్. దీని రెసిపీ తిందే మీకు అయితే పెడతాము. ముందు అయితే వీటిని శుభ్రంగా రెండింటిని అయితే కడుక్కొని రావాలి పోయి. ఎందుకంటే కడకపోతే వాసన వచ్చిందంట. నేను ఈ కర్రీ చేయడానికి ఎన్ని వీడియోలు చూసాను, ఏ వీడియోలు అయినా కానీ మటన్ కడిగితేనే కర్రీ బాగా వచ్చింది అంటున్నారు. ఇప్పుడైతే ఈ రెండు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు అయితే వెళ్ళి శుభ్రంగా కడుక్కేసుకొని లాంగ్ వేసుకొచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తా. కింద కూర్చొని కోయలేనని చెప్పేసి మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు. డబ్బలను అయితే కోస్తున్నాడు. అయ్యానా బాబాయి? ఏంది లివర్లో లంగ్స్ ఊపిరితిత్తులు అంటారు వీటిని. మేము చూసిన చాలా వీడియోస్లో అయితే యూట్యూబ్లో దబ్బలు అంటున్నారు. దబ్బలు సన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాడు. అదిగోండి, అసలు మాంసం చూడండి ఎలా ఉందో, బాగుంది. సో అయితే లంగ్ ఫ్రై అయితే చేయబోతున్నాం కదా, అది గోట్ లంగ్ ఫ్రై అయితే దబ్బ ఫ్రై అయితే చేయబోతున్నాం కదా. దానికోసం అని చెప్పేసి శుభ్రంగా కడిగేసుకొని మొత్తం వాటికి సంబంధించిన మసాలాలు అన్నీ ఏడు మొత్తం కట్ చేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మా ఆవిడ ఆ కుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా అనేది చూసేయండి. ముందైతే మా ఆయన కట్ చేసి నేను శుభ్రంగా కడిగి పెట్టిన డబ్బులు చూపిస్తాను మీకు. లివర్లు కదా, లంగ్స్ మర్చిపోయా. ఇగోండి బాస్ ఇంత బురంగోళ్ళు పైకి తేలుతాయి, బక్కి నీళ్ళు లేస్తుంటే దూది పింఛలు అంటారు, దూదిలాగా ఉన్నాయి. దీంట్లో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకబెట్టుకుంటే మంచిది అన్నమాట. శుభ్రం సాల్ట్, కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. భలే కొన్నాయండి, కలుపుతుంటే గట్టి విసిగితే మొత్తం గుజ్జు అవుతాయేమో. మసాలా వేసుకున్నాం కదా,
దీని మీద కూడా మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. బాగా ఉడికించుకున్న తర్వాత అన్నీ ఒక దాంట్లో పెట్టట్లేదండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ ఉండిద్దని. మీకు మెయిన్ ఛానల్ ఒకటి, సెకండ్ ఛానల్ ఒకటి, అలా క్లారిటీగా మీకు ఫుల్గా అయితే ఒక కర్రీ దేంట్లో చేస్తాం, ఇంకో కర్రీ దేంట్లో చేస్తాం, ఫుల్గా పెడతాం కన్ఫ్యూజ్ లేకుండా. మూత పెట్టేసుకుందాం మసాలా మీద ఆవిరిపోతాం. ఈరోజు సండే కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది, అదే బ్యాక్గ్రౌండ్ పాటలు మాత్రం ఇంకా తప్పనిసరి ఉంటాయి. ఈరోజు సండే కాబట్టి ఇంకా పాటలు అయితే తప్పనిసరి. ఇంకొక పక్క అయితే మట్టి కూడా ఉడికేస్తుంది అంతా, మా వాడి కాలు పెడతాం మొత్తం. ఇంకా మన డబ్బులు అయితే పెట్టినాం కదా పోయినా, వాటిని చూద్దాం. బావా దీంట్లో నీళ్ళు లేవు. ఇట్లా కొన్ని వాటర్ పోసుకుందామండి. వాటర్ అయితే పోసాను కదా, ఇంకా బాగా ఉడికితే ఫ్రై అనేది బాగుంటుంది. మటన్లో అయితే చాలా నీళ్ళే ఉన్నాయి. కాలం కొన్నాం నా బ్రేడర్ అయితే అదేదండి, కనపడింది కదా బ్రేడర్. ఫుల్ వాటం, ఫుల్ రిచ్ వాటం. ఇది వచ్చేసి మా ఇంట్లో కూడా అండి. ఇప్పుడు దగ్గరికి ఇది కాడికి వచ్చి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇప్పుడు దాకా ఉన్న పిల్ల అనేది దీని ఈ మధ్యకాలంలో కొన్నాయి ఇవన్నీ. అదొక పెట్ట, ఇక్కడ కనబడుతున్నాయి పెట్ట పిల్లలు. అక్కడ రెండు పెట్టలు కనబడుతున్నాయి కదా, అవి ఈ మధ్య కొన్నానండి. ఆ 3 కలిపి 20,000 పెట్టి కొన్నాను. మన బ్రీడర్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. పెరూ క్రాస్లో దండి, అది పెరూ క్రాస్లో ఫుల్ రిచ్ వాటం. అది మనిషి చూస్తే ఇంకొంచెం ఎక్కువ చేసేది. అది చేతులే కొత్తులు. ఎందుకంటే లేట్ అయిపోతుంది. మటన్ కర్రీ చేసారా, అబ్బా బాగా ఉడికిపోతుంది. టమాటా కూడా మగ్గిపోయింది. దీంట్లో అయితే ఇప్పుడు మసాలా వేసుకోవాలి. చూద్దాం టమాటా ఉడికింది లేదా. చూసారా మటన్ కర్రీ గ్రేవీగా వచ్చింది. మేము చూసిన వీడియోలో అయితే కాజు గసగసాలు ఎన్ని వేసినారోనండి. మా ఆయనకి అసలు ఎక్కువ మసాలా అస్సలుకి పడదు, అందుకని మేము మసాలా ఎప్పుడైనా తక్కువే తినేది. ధనియా జీరా పౌడర్, ఇది వచ్చేసి మా సీక్రెట్ మసాలా గరం మసాలా, చెక్క లవంగాలు వేసిందిలే. ఇదైతే మరి కొంచెం వేస్తాం, ఎందుకంటే మా ఆయన తినాడు, కొంచెమే. ఇది మీరు తినే వాళ్ళు అయితే వేసుకోండి, మేము తినాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం. మాకు దేంట్లో అయినా ధనియా జీరా పౌడర్ ఉంటే చాలు, మాకు ఏం అవసరం లేదండి మసాలా. నేను ఒకటి మర్చిపోతూ ఉంటే మా ఆయన గుర్తు చేస్తూ ఉంటాను నాకైతే. ఒకసారి కొత్తిమీర, స్మెల్ అయితే సూపర్. ఫస్ట్ టైం మా ఆయన చెప్పినట్టు చేసిన బాగా కుదిరింది. ఇంత గ్రేవీ అసలు ఎట్లా వచ్చిద్దో వాళ్ళందరూ కాజు అన్నీ వేసారు, నేనేం వేయట్లేదు అనుకున్నా. బిల్లే కుదిరింది. షార్ట్ వీడియో నందినివా ఏం చేస్తాను తీసుకో, ఎందుకంటే కాబట్టి మళ్ళీ ఎక్కువ హీట్ గ్రేవీకి చాలా ప్రమాదం కాబట్టి ఈ ఫ్రై అనేది నేను చేస్తాను. సో అయితే ఇది వచ్చేసి ఉడికించిన ముక్కలు అయితే కనబడుతున్నాయి కదా, లైన్స్ అయితే ఇది పొటేల దెబ్బలు. ఈ పొటేల దెబ్బలు ముందుగా వాటిలో అల్లం వెల్లుల్లి వేసి, అదేవిధంగా కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించాం. ఇప్పుడు డబుల్ ఫ్రై అయితే చేయబోతున్నాం. డబుల్ ఫ్రై అనేది ఏ విధంగా చేస్తామంటే, ఫస్ట్ ముందు తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని చేసేద్దాం. అయితే జస్ట్ వెయిట్ ఒక 2 minutes అయితే బాగా హీట్ అయిపోయింది అనుకో, దీంట్లో ఒకేసారి 2 పచ్చిమిరకాయలు, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు,
ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మా ఆయన సన్నగా తరిగిండు. అయితే నేను ఫస్ట్ వీక్ చికెన్ లేకపోతే కూడా అంతే స్టవ్ నా పొట్ట మీదకి ఉండేది ఖచ్చితంగా. హీట్ తగిలిద్దని మా ఆయనే చేస్తాడు ఏమంటైనా. దీనికి తగ్గట్టు అసలు బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడింది పొద్దున, లేదంటే కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం. ఇదంతా తడిసి బాగా రొచ్చుగా ఉందండి, అందుకని పొయ్యి మీద చేయకుండా స్టవ్ మీద చేస్తున్నాం. లేదంటే మటన్ కర్రీ వేడివేడిగా కానీ బాబా కొంచెం కొత్తిమీర సరే అని మీరు ఆ పెయింట్ మరకలు అయితే వచ్చేసి పెయింట్ అనమాట సున్నం వేసేటప్పుడు పడ్డాయి. అవేమో ఇంక మరకలు అంతే ఉన్నాయి. నేను వాటిని గీకలేదు, మొత్తం శుభ్రం చేస్తా. రేపు కిచెన్ సో ఇది గీకాలి, టాపియో ఏదో ఒకటి దేంతో దాని కట్ట. ఇది పెయింట్ అంతా ఈ బల్ల మీద పడ్డది. సో అయితే లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుందాం. కింద పెట్టించుకున్నాం మేము గ్యాస్ అనేది, ఎందుకంటే మాకు ఇష్టం వచ్చినట్టు సెట్ చేయించుకోవడానికి టైం పట్టిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కూడా పేస్ట్ కూడా రైస్లో వేద్దామా? సరే ఉంచేసి ఇంకా పేస్ట్ చేసాం కదా, అడుగంటలా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఎక్కడ వచ్చిందాక. మా కోళ్ళు ఏం చేస్తానే చూపిద్దాం. ఇది వచ్చేసి మా ఎర్రపేట రీసెంట్గా కొన్నాం దీన్ని. అయితే అది వచ్చేసి మా ఇంటిది, మీకు తెలిసిందే, మా బుజ్జి తల్లండి. అది మాకు ఎంత ఆదాయం అంటే దాని మీద అంత, దాని పిల్లలు కూడా మాకు అంత తెచ్చిపెట్టలేదు. ఈ రీసెంట్గా మా ఆయనగా ఉన్నాయి, వీటి పేర్లు అయితే తెలియదు. మా ఆయన చేత ఒక ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తాను ఈ కోళ్ళ మీద అయితే మీకు. అయిపోయింది ఇంకా లాన్ అంతా సెట్ చేసిస్తాం కదా, వాటికి ఇవన్నీ తీసేస్తే సరిపోయిద్ది. గ్రీన్ మ్యాట్ అంతా కట్టేసిన ఇంకా వలేయాల, వీటికి చుట్టూ పాములు ఏం జారకుండా. బట్టలు అయితే కోళ్ళి అనమాట, ఎప్పటికప్పుడు జాడించుకుంటా ఉన్నాం. అది వచ్చేసి మా పెళ్లి బ్యాండ్రు. ఇక్కడ పాక అంతా తీసేసి కసువు కూడా ఎత్తేసానండి. పొద్దున ఎంత వచ్చిందంటే అంత వచ్చింది ఊడిస్తే. మా బ్యాండ్రు కూడా కడిగేసేయాలి. ఓ పక్క వర్షం పడుతుందని ఆగిపోయాము. మా ఆయన వచ్చేసి కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాడు. ఏం మా అంత కట్ చేసిన ఉంచిన. సో అయితే దీంట్లో ఒకేసారి మనం ఉడకబెట్టిన తప్ప దాంట్లో వేసుకున్నాం. దాంట్లో వేసుకొని లైట్ సిమ్లో పెట్టుకొని దీంట్లో తగినంత కారం. బాబా అది ఉండే నాకు చాలా ఈజీగా ఉంది కదా, 60 రూపీస్ అయ్యేసరికి. అదే చిలకలూరుపేటలో 120 అంత ఉంది అది. ఉప్పు ఎందుకు వేసినవా? ఉప్పు ముక్కల్లో ఉంది, ఉప్పు ధనియా జీరా పౌడర్. ఎందుకంటే చాలా బాగా ఉడికిపోయినాయి ఈ ఫ్రై అయితే, మరి బుడ్డి అయిపోతాయి. ఇంకా అలానే గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా కొంచెం లైట్గా. గరం మసాలా కలబెట్టి వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. దీంట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్. కొత్త వంటలన్నీ మా ఆయన నాకు నేర్పిస్తూ ఉంటాడు. షెఫ్ అవుదాం అనుకున్నాడు అంట, ఎన్నో చెప్పిండు నాకైతే, అందుకని వంటలు నేర్చుకున్నాదని. కనబడుతుంది కదా స్ట్రక్చర్ అయితే ఏ విధంగా ఉందో, చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి. జస్ట్ దీన్ని ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టేసుకుంటే ఇంకా మన ఫ్రై అనేది అయిపోయింది. అయితే బాగా దేనికి పొడి పొడిలాడుతూ ఏ ముక్క సపరేట్గా ఉండాలి. ఇప్పుడు గ్రేవీగా ఉన్నట్టు కనబడుతుంది కదా, ఇదంతా బాగా వేగాలి. బాగా వేగితే అప్పుడు టేస్ట్ బాగా వచ్చింది కదండి సంగతి. ఇంకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మూత పెట్టేద్దాం. చెమటలు వచ్చేసినాయి. రైస్కి నేను తీసేరే. ఇది వచ్చేసి రైస్కి జీరా రైస్. ఇది ఒకసారి చూపించాలి బాబు, చిన్న మంట అవుతుంది సరేనా? చూపిద్దాం రేపు చూపేరా కొంద అయితే అయింది. రైస్కి అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అందుకని చెప్పేసి ఆనియన్స్. సరేనండి చూసారు కదా, మా కోడి వచ్చేసి గుడ్డు పెట్టడానికి వచ్చేసి అంతా దొలిపేసిపోయింది. అరమక్క అది ఈ కోడే.
మా ఆయన ఫుల్ కోపం వచ్చింది కొడదాం అనుకున్నాడు, దానికి ఏం తెలుసు. అది కూరలో ఇప్పుడు సెట్లో ఉడికేది 4 ఏళ్ళు పెట్టి 3 ఏళ్ళు పెట్టే పన్నాం దాన్ని కూర ఎడ్ చేస్తాం. కప్పెట్ట అది చిక్కదండి, అస్సలు చిక్కదు, మొండిది. అల్లం వెల్లుల్లి పేస్ట్. మా కోడి చేసిన మీరు ఏంటంటే ఏం బాగొట్ల, కారం పడ్డదు. కానీ జీలకర్ర, జీరా రైస్ కాబట్టి జీలకర్ర ఖచ్చితంగా దీంట్లో 2 స్పూన్స్ వేసుకున్నాం. వేసేసుకున్నాం కరివేపాకు. లైట్గా కారం. ముప్పైగా స్మెల్ వస్తుంది కారం వేసిన. 3 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ అన్నమాట. దీంట్లోనే కొత్తిమీర. రైస్ కూడా వేద్దామా? ఓ చెమట మామూలుగా పోయట్లేదండి కదా. మసాలాకో లేదు దేనికా? బియ్యం టేస్ట్ చూసి వేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. సరే కల్లిపి వేసేసుకొని మూత పెట్టేసుకున్నా. కూడా పోతేనే ఫ్యాన్ అయితేనేమో వీడియో సౌండ్ ఏమంటలేదు. చూసారు కదండి, స్పెషల్ వచ్చేసి నేనేమేం చేశాను: మటన్ కర్రీ, దబ్బల ఫ్రై, జీరా రైస్. నాకు లంగ్స్ కదా, ఫ్రై అనడానికి ఏదోలాగా ఉంది, ఊపిరితిత్తులన్నీ ఏదోలా, దెబ్బలన్నా ఏదోలాగా ఉంది, వాటి పేరే విచిత్రంగా ఉంది నాకైతే నోటితో అనటానికి. వీడియోలో చల్లగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే మాత్రం నేను ఏ ఐటమ్స్ చేశాను అనేది చూపిస్తాను, చూసేయండి. మటన్ గ్రేవీ, ఫ్రై, అలానే జీరా రైస్. నేనేం చేశాను అనేది మొత్తం ఒక షాట్లో వచ్చేసింది దీంట్లో, చూసేయండి మొత్తం.